హలో హాయ్ ఎవ్రీవన్, వచ్చేసాం. ఈరోజు మనం ఇక ట్విన్ టవర్స్ దగ్గర ఉన్నటువంటి ఒక మంచి మ్యూజికల్ అండ్ అట్రాక్టికల్ ప్లేసెస్ దగ్గరికి వస్తాం. మీకు చూపిస్తున్నాం ఇప్పుడు మన యొక్క ట్విన్ టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి మలేషియన్ ట్విన్ టవర్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఒక ఫౌంటైన్, ఒక మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చాం. ఇది మరికొద్దిసేపట్లో క్లోజ్ అయిపోతుంది, అందుకే తొందరగా వచ్చాం మనం ఈరోజు. చూడొచ్చు ఎంత అట్రాక్షన్గా ఉంటుందో ఇది. దీనికి వ్యూ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మోస్ట్లీ ఇక్కడికి వచ్చేటువంటి ఫారినర్స్ అందరూ దీని గురించి ఎక్కువ మంది వస్తారు. ఇక మ్యూజికల్ ఫౌంటైన్ చూడడానికి ఎంతమంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఒకసారి మనం చూడొచ్చు. మనకి కనులు రెండు కనువిందుగా ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి అట్మాస్ఫియర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూడొచ్చు ఎంత బాగుందో. ప్రతి ఒక్కరు కూడా ఎంతమంది కూర్చొని చూస్తున్నారు. సేమ్ ఇటువంటిది మన ఇండియాలో కూడా కన్స్ట్రక్ట్ చేస్తే ఎంత బాగుంటుందని నా ఉద్దేశం. ఏమంటారు ఫ్రెండ్స్? మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి ఎలా ఉంటుందో మన ఇండియాలో కూడా ఇటువంటి ట్విన్ టవర్స్ లాంటిది. ఒక ఫారినర్స్ అందరూ వచ్చి ప్రతి ఒక్కరు ఎలా కూర్చొని చూస్తే ఎంత ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఎంతో బాగుంటుందో ఒక్కసారి మనం ఆలోచించవచ్చు.